ఆషాఢమాసం అంటేనే మనకి వెంటనే గుర్తుకు వచ్చేది కొత్తగా పెళ్ళైన నవవధువు అంటే పెళ్లి కూతురు పుట్టింటికి వెళ్ళే సమయం గురించి, ఆషాఢమాసంలో పెట్టుకునే గోరింటాకు గురించి ఈ రెండు కూడా వెంటనే గుర్తు వస్తూ ఉంటాయి. ఇంకా ఇవే కాకుండా 2024 సంవత్సరంలో ఆషాఢమాసం ప్రారంభం మరియు ముగింపు తేదీల గురించి, అలాగే కొత్తగా పెళ్ళైన వారు అమ్మగారింటికి ఎప్పుడు వెళ్ళాలి, అత్త దూరంగా ఉంటే భార్యాభర్తలు కలిసి ఉండవచ్చునా లేదా, అలాగే ఆషాఢమాసంలో ముఖ్యమైన పండుగలు ఏమిటి, అలాగే ఆషాఢమాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి, అలాగే ఆషాఢమాసంలో శుభకార్యాలు చేయవచ్చునా లేదా అనే పూర్తి విశేష వివరాలతో మీకు ఈరోజు వీడియో అయితే అందించబోతున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా ఆషాఢమాసం ప్రారంభం మరియు ముగింపు తేదీల గురించి తెలుసుకుందాం. ఆషాఢమాసం 2024 సంవత్సరంలో జూలై 6వ తారీఖు శనివారంతో ప్రారంభమై 2024 సంవత్సరం ఆగస్టు ఆదివారం 4వ తేదీతో ముగుస్తుంది. మాసం అంటే నెల రోజులు లేదా 30 రోజులని అర్థం. ఆషాఢమాసం తర్వాత శ్రావణమాసం ప్రారంభమవుతుంది. ఆషాఢమాసంలో శుభకార్యాలు చేయవచ్చునా లేదా అంటే ఆషాఢమాసాన్ని శూన్యమాసం అని అంటారు. ఈ శూన్యమాసంలో శుభకార్యాలు లాంటివి ఏమీ చేయరు. కానీ ఎంతో విశిష్టమైనటువంటి ఆషాఢమాసంలో పండుగ పర్వదినాలు ఎక్కువగానే ఉంటాయి. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు ఆషాఢమాసంలో పుట్టింటికి వెళ్ళడం అనేది ఒక సాంప్రదాయంగా, అలాగే మన పురాణాల ప్రకారం అత్తాకోడళ్ళు ఒకే ఇంట్లో ఒకే గడప దాటకూడదని అంటారు. అందుకుగాను ఈ 2024 సంవత్సరంలో ఆషాఢమాసంలో కొత్త పెళ్లి కూతురు అనగా ఇంటికి వచ్చిన కొత్త కోడలు తిరిగి ఆషాఢమాసానికి ముందుగానే పుట్టింటికి వెళ్లే రోజు ఎప్పుడు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందామా మరి. తెలుగు నెలల ప్రకారంగా 4వ మాసమే ఆషాఢమాసం. ఈ ఆషాఢమాసం 2024 సంవత్సరం జూలైలో 6వ తారీఖు శనివారం నుండి మొదలవుతుంది. కొత్తగా పెళ్ళైన నవవధువు ఆషాఢమాసానికి ముందుగానే తమ పుట్టింటికైతే వెళ్ళవలసి ఉంటుందండి. ఇక్కడ శుక్రవారం అమావాస్య వచ్చింది కాబట్టి ఈరోజు పనికిరాదు. జూలై నెలలో బుధవారం 3వ తారీఖు నాడైతే మంచిదండి. ఈ రోజైతే ఆషాఢమాసానికి ముందుగానే తమ పుట్టింటికైతే నవవధువు వెళ్ళవచ్చు. అలాగే పుట్టింటికి వెళ్ళేటప్పుడు అత్తగారింటి నుంచి బయట అడుగుపెట్టే సమయం నుంచి, అలాగే పుట్టింటికి వెళ్ళి వారింట్లో అడుగుపెట్టే సమయం వరకు శుభ సమయం ఎలా ఉందనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు అయితే మంచి శుభ సమయం ఉందండి. 9 గంటల సమయానికి అత్తగారింట్లోంచి అడుగు బయటపెట్టి 10 గంటల సమయానికి పుట్టింట్లో అడుగు పెడితే మంచిది. ఈ సమయంలోపు అత్తగారింటి కాడ నుంచి బయట అడుగు పెట్టవచ్చు, కానీ పుట్టింటికి వెళ్ళడానికి సమయం పడుతుందండి. ఇంకా ఏదైనా మంచి శుభ సమయం ఉందా అంటే అత్తగారింటి దగ్గర నుంచి కాలు బయట పెట్టే సమయం 9 గంటల నుంచి, అలాగే వారి పుట్టింటికి వెళ్ళే సమయం 11:30 సమయం లోపైతే వెళ్ళి పుట్టింట్లో అడుగు పెట్టవచ్చండి. ఈ శుభ సమయం మంచిగా ఉంది. ఆషాఢ మాసానికి పుట్టింటికి వెళ్ళే నవవధువుని వారి పుట్టింటి నుంచి వచ్చినటువంటి అమ్మ నాన్న లేదా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు బంధువులు ఎవరైనా వచ్చి తీసుకువెళ్ళాలి. ఇక ఆషాఢ మాసం నెల రోజులు పూర్తి అయిన తర్వాత వచ్చే శ్రావణ మాసంలో పుట్టింటికాడి నుంచి అత్తింటికి కొత్త కోడలను అయితే తీసుకురావచ్చండి. మరి అందుకు గాను మంచి రోజు శుభ సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాము. ఆషాఢం అమావాస్య ఆదివారం 4వ తారీఖుతో ఆషాఢం అనేది ముగుస్తుందండి. ఇక ఆగస్టు నెలలో 5వ తారీఖు సోమవారంతో శ్రావణ మాసం అనేది మొదలవుతుంది. శ్రావణ మాసం మొదలైంది కదా, అన్ని రోజులు మంచి రోజులు అనుకోకూడదండి. అందులో కూడా మంచి రోజు ఏ రోజు అనే విషయం తెలుసుకోవాలి. ఆగస్టు నెల 5వ తారీఖు సోమవారంతో మొదలైనప్పటికీ కూడా మంచి రోజు మొదలైనవి అని కాదండి. అయితే 5వ తారీఖు 6వ తారీఖు 7వ తారీఖు 8వ తారీఖు కూడా మంచిగా లేవన్నమాట. అయితే శుక్రవారము 9వ తారీఖు వచ్చినప్పటికి కూడా శుక్రవారం కాబట్టి పుట్టింటి నుంచి ఆడపిల్లని అత్తింటికి పంపించరు కాబట్టి శుక్రవారం పనికిరాదు. ఇక మరుసటి రోజు శనివారము 10వ తారీఖు, ఈరోజు కూడా అంత మంచిగా లేదండి. కానీ ఆదివారం 11వ తారీఖు చాలా మంచిది. శ్రావణ మాసంలో ఆదివారము 11వ తారీఖు నాడైతే కోడల్ని ఇంటికైతే తీసుకురావచ్చు. మరి ఆషాఢ మాసం కోసం నెల రోజులు పుట్టింటికి వెళ్ళిన కోడల్ని అత్తింటికి ఎవరు తీసుకురావాలి అంటే అత్తగారు మామగారు లేదా భర్త అయినా సరే ఇంటికి తీసుకురావచ్చండి. తీసుకురావడం గల శుభ సమయం ఏమిటి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాము. 2024 సంవత్సరంలో ఆగస్టు నెలలో ఆదివారం 11వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల 26 నిమిషముల వరకు చాలా మంచి శుభ సమయం ఉందండి. ఈ సమయంలో పుట్టింటి నుంచి 7 గంటల సమయానికి అడుగు బయట పెట్టించి 9 గంటల 26 నిమిషాల లోపు అత్తగారింట్లో అడుగు పెట్టిస్తే మంచిదండి. ఇంకా ఆ సమయం కాకుండా మరి ఏమైనా మంచి సమయం ఉందా అంటే ఇదే రోజు ఉదయం 11 గంటల 12 నిమిషముల నుంచి ప్రారంభమైనటువంటి శుభ సమయం 12 గంటల వరకు అయితే ఉందండి. ఈ సమయంలో అయినా సరే కోడల్ని పుట్టింటి కాడ నుంచి అడుగు బయట పెట్టించి అత్తింటికి అయితే తీసుకురావచ్చు. ఒకవేళ అమ్మాయికి ఆ రోజు కనుక ఇంటికి తీసుకురావడం వీలు పడినట్లయితే కుదరినట్లయితే
ఆగస్టు నెలలో 14, 15 తారీఖులు కూడా చాలా మంచి రోజులండి. శుభ గడియలు, చాలా మంచి శుభ సమయం అయితే ఉంది. కాబట్టి ఆగస్టు నెలలో 14, 15 తారీఖుల్లో కూడా అమ్మాయిని ఇంటికనేది తీసుకురావచ్చు. ఇక్కడ మీకు అందిస్తున్న ప్రతి సమాచారం అంతా కూడా నేను మాకు తెలిసినటువంటి గుళ్ళో గురువుగారిని కనుక్కొని మరి మీ అందరికి కూడా అందిస్తున్నానండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మాత్రం మీకు తెలిసినటువంటి గురువుగారిని ఎవరైనా కనుక్కొని అప్పుడే మీరు ఈ విషయాలన్నింటిని కూడా ఫాలో అప్ చేయవచ్చు. అలాగే కొత్తగా పెళ్ళైన నవవధువులు ఇద్దరు కూడా ఈ ఆషాఢ మాసంలో ఎందుకు దూరంగా ఉండాలి, వీరిద్దరి మధ్యన ఎడబాటు ఎందుకు, అలాగే అత్తాకోడలు ఇద్దరు కూడా ఒకే గడప నుంచి దాటకూడదు అని అంటారు ఎందుకు, ఒకవేళ అత్తగారు కనుక దగ్గర లేనట్లయితే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒక దగ్గరే ఉండవచ్చునా లేదా అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. ఆషాఢ మాసంలో అత్తాకోడలు ఒకే ఇంట్లో ఉండకూడదంటారు. కొత్తగా పెళ్ళైన దంపతులను దూరంగా ఉంచుతారు. ఇందులో భాగంగా అమ్మాయిని పుట్టింటికి తీసుకువెళతారు. ఇందులో శాస్త్రీయత ఉందని కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు కదండి. ఈ మాసంలో స్త్రీ నెల తప్పితే 9 నెలల తర్వాత వేసవి కాలంలో ప్రసవించే అవకాశం ఉందని, అప్పుడు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి శిశువుకి వాతావరణ ఇబ్బంది కలిగిస్తుందని, ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, తల్లి బిడ్డల ఆరోగ్యానికి కూడా ఈ వాతావరణం మంచిది కాదని అంటారు. అందుకే ఈ మాసంలో నూతన దంపతులను దూరంగా ఉంచుతారు. అలాగే కొత్త అల్లుండి కూడా అత్తగారింటి గడప తొక్కకూడదని ఒక సాంప్రదాయం కూడా ఉంది. అది ఎందుకు అంటే ఆషాఢ మాసంలో ఎక్కువగా వర్షాలు పడడం వలన ఇక్కడ పంట పొలాలలో నారు ఊడ్చడంలో సమయం అంతా కేటాయించడం ద్వారా ఇంటికి వచ్చిన అల్లుడికి మర్యాద చేయలేకపోతామేమో అనే కారణం ద్వారా కొత్త అల్లుడిని అత్తగారింటి గడప తొక్కకూడదని ఒక సాంప్రదాయంగా కూడా చెప్తారు. అలాగే నవవధువులకే కాకుండా అత్తాకోడళ్ళు కూడా ఒకే గడప దాటకూడదని చెప్తారు. అది ఎందుకు అంటే అత్తాకోడళ్ళు ఇలా వేరువేరు ఇంట్లో ఉండడం వలన వారిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఇంకా పెరుగుతుందని, అత్తాకోడళ్ళుగానే కాకుండా అమ్మా కూతుళ్ళుగా వారిద్దరి మధ్య ఉన్న ప్రేమానుబంధాలు ఇంకా బలపడతాయని ఒక నమ్మకంగా చెప్తారు. ఒకవేళ అత్తగారు కొత్త కోడళ్ళ దగ్గర కనుక లేనట్లయితే భార్యాభర్త ఇద్దరు కలిసి ఒక దగ్గరే ఉండవచ్చునా అని అన్నట్లయితే కలిసి ఒక దగ్గరే ఉండవచ్చండి. సాంప్రదాయం ప్రకారంగా ఆషాఢ మాసంలో నవవధువులు ఇద్దరు కలయిక జరగకూడదు అని చెబుతూ ఉంటారు. కాబట్టి నవవధువులు ఇద్దరు కూడా జాగ్రత్తలు వహిస్తూ ఒక దగ్గరే ఒక ఇంట్లోనే ఇద్దరు కూడా ఉండవచ్చునండి. ఆషాఢ మాసంలో చేతికి గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకుంటారు అంటే ఆడవాళ్ళందరూ కూడా ఆషాఢ మాసంలో చేతికి గోరింటాకు పెట్టుకోవడానికి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాతావరణంలో ఇప్పుడు మార్పులు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. వర్షాలు అధికంగా పడడం వలన శరీరంలో వచ్చే మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతాయి. అందుకుగాను శరీరంలో వేడిమి పుట్టించడం కోసం ఇలా చేతికి గోరింటాకు పెట్టుకోవడం వలన రోగాలు బారి పడకుండా కాపాడుతుందని ఒక నమ్మకంగా చెప్తారు. గౌరీదేవికి సంబంధించిన ఈ ఆకును గోరింటాకు అని అంటారు. ఈ గోరింటాకు చేతికి పెట్టుకోవడం వలన ఎర్రగా పండడం వలన మంచి భర్త లభిస్తాడని, అలాగే గౌరీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు లభిస్తాయని కూడా ఒక నమ్మకంగా చెప్తారు. ఆషాఢ మాసంలో ముఖ్యమైన పండుగల గురించి తెలుసుకుందాం. మరి ఆషాఢ మాసం మనకి స్టార్ట్ అవ్వడంతో వారాహిదేవి నవరాత్రులు అనేవి జూలై 6 నుండి 14వ తారీఖు వరకు ఈ 9 రోజుల పాటు ఎంతో వైభవపేతంగా వారాహి నవరాత్రులు అనేవి జరుగుతాయి. ఇంకా జూలై 7వ తారీఖు నాడు పూరి జగన్నాథ స్వామివారి రథయాత్ర అనేది ఎంతో వైభవపేతంగా పూరిలో జరుగుతూ ఉంటుంది. ఇంకా జూలై 12వ తారీఖు నాడు సుబ్రహ్మణ్య స్వామివారి షష్ఠి అండి. దీన్ని స్కంద షష్ఠి అని కూడా అంటారు. ఈ రోజున సంతానం, వివాహం, సౌభాగ్యం కోసం, అలాగే కాలసర్ప దోషాలు ఉన్నా కూడా ఈ రోజున స్వామివారిని ఆరాధన చేయటం వల్ల వాటన్నిటి నుంచి విముక్తి పొందవచ్చు. ఇంకా జూలై 17వ తారీఖు తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఈ తొలి ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్ళి కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటారు. అంటే మొత్తం 4 నెలల పాటు జరిగే ఈ యోగ నిద్ర కాలాన్ని చాతుర్మాస దీక్ష అని అంటారు. ఎంతోమంది భక్తి శ్రద్ధలతో ఈ 4 నెలల పాటు కూడా చాతుర్మాస దీక్షను తీసుకొని స్వామివారిని ఆరాధన చేస్తూ ఉంటారు. ఇంకా ఈ ఆషాఢ మాసంలోనే జూలై 21వ తారీఖు నాడు గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణమి వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు. ఇంకా ఇవే కాకుండా తెలంగాణలో బోనాలు పేరిట అమ్మవారికి వైభవపేతంగా ఎంతో జాతరగా చేస్తున్నటువంటి బోనాలు జరుగుతూ ఉంటాయి. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.